హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మాఘపురాణం 27వ రోజు. మరి చక్కగా పురాణం బిగినింగ్లోనే మనకు చెప్పారు కదా ఫ్రెండ్స్, మరి మాఘమాస నియమాలు అంటే స్నానాలు, దానాలు, ధ్యానాలు అని. అలాగే అవి చేయలేకపోయినా కథాశ్రవణం చేస్తే కూడా మనకు చక్కని ఫలితం లభిస్తుంది అని. ఈరోజు మనం మహాశివరాత్రి మహాత్యం గురించి తెలుసుకుందాం. మునులారా, మీరింతకు ముందు మాఘశుద్ధ సప్తమి ఏకాదశుల ప్రభావమున గురించి తెలుసుకొంటిరి. వెంటియు మాఘబహుళ చతుర్దశి శివరాత్రి ప్రభావమును కూడా తెలుసుకొనుడు. మహాశివరాత్రి వ్రతము జరుపువారు త్రయోదశి నాటి రాత్రి ఉపవాసములు ఉండవలయును. కామభోగములు ఏమియూ కోరక మనస్సు శంకరుని యందే లగ్నము చేసి ఉండవలయును. కానీ ఇతర ఆలోచనలకు తావు ఇయ్యరాదు. ఆ మరునాడు వేకువ నుండే మేల్కొని కాలకృత్యములను తీర్చుకొని శుచులై నిత్యానుష్ఠానములు నెరవేర్చవలయును. ఆ దినమంతయు పంచములతో భాషింపక పరిశుభ్రములైన వస్త్రములు దాల్చి వర్ణాంతరము వారితో తాకక నిష్ఠతో నుండవలయును. అటుపిమ్మట ఇంటిలో దేవతార్చన సలుపుటకు ఒక ప్రదేశం నిర్ణయించి అచ్చట శుద్ధి చేయవలయును. దర్భాసనము మీద తూర్పుగా కానీ ఉత్తరముగా కానీ దర్భాసనము వేసి కూర్చుండవలయును. వేదోక్తముగా శంకరుని పూజించి పిదప కోవలకు పోయి లింగాకారం నందు ఉన్న నిర్మాలిన్యములను అతి జాగ్రత్తగా తీయించి శుభ్రోదకముచే కడిగించవలెను. అనంతరము సంకల్పము తప్పక దైవము ఆవాహనాదులు చేయించిన పంచామృత అభిషేకము పూర్తి గావించి నారికేళ జలముతో స్నానము చేయించి శుభ్రోదకమున శుద్ధి చేయించి అంతటితో శివాభిషేకమును ముగించవలెను. ఆ లింగమునకు కుంకుమ సలిమి, మంచి గంధము మొదలైన వారిని రాయవలయును. అటుపిమ్మట మారేడు దళములు, గన్నేరు ప్రత్తి మొదలగు వానిచే హరుని పూజింపవలయును. పూజాకాలంన ఓం నిధవ పతాంతకాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఊర్గాయ నమః, ఓం భీమాయ నమః, ఓం కాల్బలాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం భీమాయ నమః, ఓం భూతానాం పతయే నమః, ఓం మహేశాయ నమః, ఓం ఈక్షయ నమః, ఓం శశిరేఖరాయ నమః, ఓం రాజరాజేశ్వరి సోమలింగాయ నమః అని శివుని పేరులు చెప్పుచూ భక్తితో పూజలు చేయవలెను. అవకాశమున్న హరినామంబులు 108 గాని 1000 గాని అంతకు మించి గాని చెప్పుకొనవచ్చును. పిమ్మట ధూపదీప నైవేద్య తాంబూలములు ఇచ్చి అభివందనము చేయునప్పుడు హే మార్కండేయ వరద మనోవాక్కాయ, కర్మల నిన్ను సేవించి తిని తెలిసి తెలియక నేను చేసిన పాపములన్నింటినీ బాపి ఎట్టి ఆపదలు విచారములు పీడలు లేకుండా మృడానీ సమేతవై నాకు ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదింపుము అని ప్రార్థించి కలిగినంతలోనే తగుమాత్రముగా బ్రాహ్మణులకు దానములు చేయవలయును. ఈ కార్యకలాపములంతయు ముగించి మాఘపురాణము సాంగోపాంగంగా కానీ కనీసము మాఘపురాణంలోని మహాశివరాత్రి ఘట్టమును గాని పఠించవలయును లేదా వినవలయును. ఇంకనూ దేవీ భాగవతమును శివకేశవ పురాణములతో కాలక్షేపములు చేయవచ్చును. పాపకూపమున బడద్రోయు నిరంతర చింతలు లేక ఆ దినమంతయు దైవ ధ్యానమునందే నిమగ్నులై ఉండవలయును. ఆ రాత్రి జాగరణ చేసి శివమాత్యమును చదివించుకొనునచో తెల్లవారు వరకు ఉండవలయును. మరునాటి వేకువజాముననే లేచి కాలకృత్యములను తీర్చుకొని బ్రాహ్మణ సంతర్పణ చేయుచు కర్తలు తృప్తిగా భోజనములు చేయవలయును. కులబంధువుల రావింపవలయును. ఈ దానములు వారి వారి శక్తిని అనుసరించి చేసిన చాలు. మరియు భూసురకోటిని ఆహ్వానించి గౌరవించి శాలిగ్రామ గృహ వస్త్ర వాహన క్షేత్ర ధాన్య ఛత్ర హిరణ్య ధన గోదానములు ఎన్నైనను చేయవచ్చును. కానీ ధనవంతులు ఈ సమయమున లోబులై ప్రవర్తించినను నిరుపేదలు శక్తికి మించి సాహసించినను దైవము అంగీకరింపడు.
బ్రాహ్మణేతర వర్ణముల వారికి ఒక అన్నదానమే చేయదగి ఉన్నది. ఈ విధమున వ్రతము సలిపిన వారికి శివరాత్రి వ్రత పుణ్యమంతయు సిద్ధించుటకు ఎటువంటి అభ్యంతరమును లేదు. కారణాంతరములచే వ్రతమునరింపజాలనప్పుడు ఉపవాస జాగరములుండి జన్మ జన్మాంతర సంచిత పాపములు నిశ్శేషముగా బాయుటకు అవకాశము కలదు. దరిద్రులు ధనవంతులగుటకు, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యము పొందుటకు, కష్టమున్నవారు సౌఖ్యమందుటకు ఈ మహాశివరాత్రి వ్రతము కామధేనువుగా ఒప్పుచున్నది. శివరాత్రి వ్రతములు జరుగు ప్రదేశములందును మాఘపురాణ పఠనశాలల యందును ప్రసన్నులైన పార్వతీ పరమేశ్వరులు సమస్త ప్రమద గణములతో నిలిచి భక్త్యాదుల ఐహిక ముష్మికములు ప్రసాదించు ఎట్టి సందేహమును లేదు. ఫ్రెండ్స్, మరి చక్కగా మాఘపురాణము కథాశ్రవణం చేశాము. మనకు చక్కని ఫలితము పుణ్యము లభిస్తుంది. అలాగే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనంలో కింద కూర్చోండి ఫ్రెండ్స్, లేదా పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించండి. అదే ధ్యానము చక్కగా మనకు ఆలోచన రహిత స్థితికి తీసుకుని వెళుతుంది. అదే ముక్తి మార్గము, అదే ధ్యాన స్థితి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.